అనగనగా ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పక్కనే ఒక అడవిలో అనేక రకాల జంతువులు అనేవి నివసిస్తూ ఉండేవి. ఆ అడవిలోనే ఒక బాతు తన ముగ్గురు పిల్లలతో చాలా సంతోషంగా నివసించేది. అలా బాతు ఆహారం కోసమని బయటికి వెళ్తుంది. అప్పుడే హఠాత్తుగా ఒక నక్క వచ్చి ఆ బాతుల మీదకి దాడి చేయాలని చూస్తుంది. దీన్ని చూసి ఆ బాతులు అనేవి భయపడిపోయి తన దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు. అలాగా ఒక బాతు పిల్ల నక్కకి చిక్కుకుంటుందన్నమాట. తర్వాత నక్క తన్ని చంపి తినేస్తుంది. దాని తర్వాత వచ్చి కొలనులో నీరు తాగుతూ ఉంటుందన్నమాట. ఇంకో బాతు పిల్లని ఎలా చంపాలని ఆలోచిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బాతు వెంటనే తన పిల్లలతో ఆ కొలను వదిలేసి ఇంకొక కొలనులో నివసించడం మొదలు పెడుతుందన్నమాట. చాలా బాధపడుతుంది తన పిల్ల చనిపోయినందుకు. కానీ ఆ నక్క మాత్రం ఈ ఇద్దరిని ఎప్పుడూ వెంబడిస్తూ ఉండి వాళ్ళని గమనిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు బాతు ఒక ఉపాయం ఆలోచించింది. వెంటనే ఒక గుంత తవ్వి తను ఆ పక్కన ఉన్నట్టుగా నటించి నక్క తనని తినడానికి వస్తుంటుందన్నమాట. అలా గుంత చూసుకోకుండా నక్క ఆ గుంతలో పడిపోతుందన్నమాట. తన కాళ్ళు విరిగిపోయి బయటికి రాలేకపోతుంది. వెంటనే ఇది అదునుగా చూసుకున్న బాతు వెంటనే దాని మట్టి రాళ్ళతో ఆ గుంతని కప్పేస్తుందన్నమాట. దాంతో ఆ నక్క స్వరం కూడా అక్కడే ఆగిపోతుంది. బాతు చాలా సంతోషిస్తూ ఎగురుతూ ఉంటుందన్నమాట. తన పిల్లలతో ఇంకా సంతోషంగా సుఖంగా జీవిస్తూ ఉంటుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.